హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఈ వీడియోలో మీకు పాస్వర్డ్ ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ని పాస్వర్డ్ లేకుండా నెక్స్ట్ టైం నుంచి ఏ విధంగా ఉపయోగించాలో చూపించబోతున్నాను. సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, చూడండి, ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ని పాస్వర్డ్ అడుగుతుంది అనుకోండి. నెక్స్ట్ టైం ఆ ఫైల్స్ ఎవరికైనా పంపేటప్పుడు అక్కడ కూడా పాస్వర్డ్ అడుగుతుంది. మరి ఆ పాస్వర్డ్ రిమూవ్ చేసి ఆ ఫైల్స్ని ఎవరికైనా పంపాలన్నా, మీరు ఉపయోగించాలన్నా కూడా ఏం చేయాలి? ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా. సో దానికోసం సింపుల్గా ఇక్కడ మీరు చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేశాను. దానికైతే ఇక్కడ ఓపెన్ చేస్తుంటే అది పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే పాస్వర్డ్ ఓకే టైప్ చేసి ఓకే చేశానో ఇక్కడ మనకి లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫైల్. దాని తర్వాత మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, నా ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది డిస్ప్లే అయ్యింది. అట్ ది సేమ్ టైం దీన్ని మనం నెక్స్ట్ టైం నుంచి ఈ ఫైల్ ఎవరికైనా మనం పంపాలన్నా, లేదంటే ఏదైనా వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలన్నా, మనం పాస్వర్డ్ అడగకుండా ఉండాలి అనుకుంటే దీన్ని మనం నార్మల్గా కన్వర్ట్ చేయాలి పాస్వర్డ్ లేకుండా. సో దానికి మీరు ఏం చేయాల్సారంటే సింపుల్, మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అవ్వకపోయి ఉంటే వెంటనే ఇన్స్టాల్ చేయండి. సో నేను నా కంప్యూటర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి దీనిపైన నేను డబుల్ క్లిక్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ని అప్డేట్లో ఉంచుకోవాలన్నమాట. మరి గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ అప్డేట్ ఎలా చేయాలంటే, సో ఇక్కడ 3 డాట్స్ పైన రైట్ సైడ్ కనబడుతున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి మోర్ హెల్ప్లోకి వెళ్ళండి. అందులో అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఈ సెక్షన్లో చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వచ్చి మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే చూపిస్తాయి. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మీ కంప్యూటర్ లేదా డెస్క్టాప్ మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండి తీరాలి. సో అప్పుడు మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి ఏమైనా ఉంటే చూపిస్తాయి. ఒకరు ఉన్నప్పుడు మీరు అప్డేట్ నౌ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ అనేది లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి మీ కంప్యూటర్లో. ప్రస్తుతానికి నా కంప్యూటర్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్లో ఉంది కాబట్టి మీకు ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. చూడండి, నేను పాస్వర్డ్ ఉన్న పీడిఎఫ్ ఫైల్ పైన రైట్ క్లిక్ ఇస్తున్నాను. అందులో ఓపెన్ విత్లో మౌస్ పాయింటర్ నుంచి గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసామో ఇక్కడ మనకి పాస్వర్డ్ ఎలాగోనో అడుగుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ పాస్వర్డ్ నేను ఇచ్చి సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి, మనకి ఆధార్ కార్డ్ డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్లో మనకి మధ్యలో ప్రింట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. అందులో రైట్ సైడ్లో డెస్టినేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మీకు 1 or 2 లేకపోతే ఏ ప్రింటర్ అయితే ఇన్స్టాల్ ఉందో ఆ ప్రింటర్ నేమ్ అనేది మనకి అన్ని డిస్ప్లే అవుతుంది. నేను ఇందులో సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడ సేవ్ చేయాలి అడుగుతుంది. నేను డెస్క్టాప్ ప్లేస్ సెలెక్ట్ చేసి ఆధార్ నేమ్తో ఇస్తున్నాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను. ఎప్పుడైతే సేవ్ చేసామో డెస్క్టాప్ మీద మరొక ఆధార్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇంతకు ముందు పాస్వర్డ్ ఉన్న ఫైల్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం పాస్వర్డ్ లేకుండా చేసిన ఫైల్ ఇది. ఇప్పుడు దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి చూద్దాం పాస్వర్డ్ అడుగుతుందా లేదా. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి పాస్వర్డ్ అయితే మనకు అడగలేదు. డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ విధంగా పాస్వర్డ్ ఉన్న ఫైల్స్కి పీడిఎఫ్ ఫైల్స్కి ఎటువంటి సాఫ్ట్వేర్ సహాయం లేకుండా పాస్వర్డ్ రిమూవ్ చేసే ప్రొసీజర్ మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.